కృష్ణా జిల్లా గుడివాడలో ఘరానా మోసం వెలుగు చూసింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బంగారు కిరీటం మాయమైన ఘటన కలకలం రేపింది. భక్తులు సమర్పించిన సుమారు ₹1,00,00,000 విలువైన బంగారు కిరీటాన్ని 38 లక్షలకు తాకట్టు పెట్టినట్లుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అటు బంగారు కిరీటం మాయమైన ఘటనలో దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. ఆలయంలో ఎంక్వైరీకి వచ్చిన ఏసీ లలితకు కమిటీ సభ్యులు పెద్ద షాక్ ఇచ్చారు. ఇక సభ్యులు అందుబాటులో లేకపోవడంతో ఆమె ఫోన్ చేయగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. 2025 జనవరిలో వృద్ధ దంపతులు మాటూరు సుబ్బారావు, లక్ష్మీ కుమారి 461 గ్రాముల బంగారు కిరీటాన్ని ఆలయానికి సమర్పించారు. మార్కెట్ వాల్యూ ప్రకారం కిరీటం విలువ ₹1,00,00,000 పైనే ఉంటుందని చెప్తున్నారు. అయితే కిరీటాన్ని మార్వాడి దుకాణంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మోహన్ రావు సభ్యులు తాకట్టు పెట్టినట్లుగా సమాచారం. స్వామివారి కానుకలతో వ్యాపారం చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్యవైశ్య కళ్యాణ మందిర కమిటీ ఆధ్వర్యంలో దేవాలయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న దాతలు ఘటనపై మండిపడ్డారు. వెంటనే ఘటనపై 2 టౌన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, భవానీ వెంకటేశ్వర గుడివాడలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఒక వృద్ధ దంపతులు ఎంతో గౌరవంతో దేవుడి మీద భక్తితో ఇచ్చినటువంటి ₹1,00,00,000 పైన విలువ కలిగినటువంటి ఒక బంగారపు కిరీటాన్ని ఆ గుడికి ధర్మకర్తల మండలిగా ఉంటామని చెప్పని దేవుడి మీద అక్కడ ఉన్నటువంటి ఆ పాలక మండలి ప్రమాణం చేసి వచ్చినటువంటి వాళ్లే ఆ గుళ్ళో దొంగలుగా మారిపోయారా అనిపిస్తుంది. అయితే దేవుడు సొమ్ముని కాజేయటం అనేది ఎంత నేరమో, అది ఎంత పాపం అనేది వారికి తెలుసో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో దేవాలయానికి వచ్చేటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోరు వెళ్ళబెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాస్తవానికి చూస్తే ఇలా గుడుల్లో దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. బయట నుంచి వస్తుంటారు పెద్ద పెద్ద గజ దొంగలు, పెద్ద పెద్ద నేరస్తులు, దేవుడు అంటే భయం లేని వాళ్ళు ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతుంటారు. అలాంటిది దేవుడి మందిరంలోనే ఉంటూ ఆ దేవస్థానానికి కమిటీ సభ్యులుగా ఉంటూ వాళ్లే ఆ వెంకటేశ్వర స్వామికి ఇచ్చినటువంటి కిరీటాన్ని తీసుకెళ్లి బంగారు కొట్లో ఒక తాకట్టు కొట్లో తనఖా పెట్టారు అంటే దీన్ని బట్టి దేవుడు అంటే వాళ్ళకి ఎంత భక్తి ఉంది, ఎంత భయం ఉంది అనేది అర్థమవుతుంది. అలాంటి వాళ్ళని ఇంకా ఆ దేవస్థానం కమిటీగా ఉంచాలా, లేదు అంటే కనుక వీళ్ళని నేరస్తులుగా జైలుకు పంపించాలనేది దాని మీద విచారణ జరుగుతుంది. ఆ విచారణ జరిగే నేపథ్యంలోనే ఈ రోజు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఎలవర్ శ్రీనివాస్ అనే అతను అక్కడికి వచ్చాడు. అంటే గత 2 రోజులుగా దీని మీద ఫిర్యాదు అందింది. వృద్ధ దంపతులు వాళ్ళెంతో కష్టపడినటువంటి ధనంతో దేవుడి మీద భక్తితో గౌరవంతో తీసుకొచ్చినటువంటి కిరీటాన్ని దొంగిలించి తాకట్టు పెట్టి బ్యాంకులో దాచాము అని చెప్పని దేవుడు కూడా అలంకరించుకొని ఎప్పుడైతే దాటవేట వస్తున్నారో వాళ్ళు ఎంక్వైరీ చేసుకోగా వీళ్ళు తాకట్టు పెట్టారని చెప్పని ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ఈ వెల్లూరు శ్రీనివాస్ అనే అతను కూడా అక్కడికి వచ్చి దాన్ని కూర్చున్నారు. ఇమ్మీడియట్ గా దాన్ని తీసుకొచ్చి దేవుడికి అలంకరించేంత వరకు కూడా అక్కడ నుంచి కదిలేదు లేదంటూ కూడా డెడ్ లైన్ పెట్టాడు. ఏదైనప్పుడు కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి దేవస్థానం ఏదైతే ఉందో దానిలో జరిగినటువంటి ఏదైతే ఈ అవకతవకలు ఏదైతే ఉన్నాయో రాష్ట్రంలో ప్రైవేటు పాలక మండలిలో నడుస్తున్నటువంటి ఇలాంటి దేవాదాయ శాఖల పరిధిలో లేకుండా, అంటే ప్రభుత్వ పరిధిలో లేకుండా, ఎండోమెంట్ పరిధిలో లేకుండా అలా ప్రైవేట్ గా నడుస్తున్న దేవాలయాలన్నింటి మీద కూడా ప్రభుత్వం ఒకసారి దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే భక్తులు అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో ఇక్కడ బంగారం కావచ్చు, కానుకలు పెద్ద ఎత్తున ఇస్తూ ఉంటారు. ఇలాంటి ఏదైతే బంగారం కిరీటాలు కావచ్చు, నగలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా భక్తులు చాలా ప్రేమతో భక్తితో దేవుడికి సమర్పిస్తూ ఉంటారు, అలంకారం కోసం ఇస్తూ ఉంటారు. అలాంటివన్నీ కూడా కొన్ని సందర్భాల్లో పక్కదో పట్టిపోతుంది. కారణం ఏంటంటే ఇక్కడ ప్రైవేటు పాలక మండలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తున్నటువంటి అవకతవకలు, అలాంటి వాటిని పూర్తిగా కంట్రోల్ చేయాలన్నా, లేదంటే అలాంటి వాళ్ళ చేతుల్లో వ్యవస్థ వెళ్ళకూడదు, లేదంటే దేవుడు సంబంధించిన భూములు కావచ్చు, దేవుడికి సంబంధించినటువంటి కానుకలు కావచ్చు, దేవుడికి సంబంధించిన హుండీ లెక్కింపులు కావచ్చు, లేదంటే ఇలాంటి బంగారపు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా కావచ్చు. ఇలాంటివన్నీ తప్పుతో పట్టుకోకుండా ఉండాలి అంటే పూర్తిగా ఇలాంటి పెద్ద దేవాలయాన్ని కూడా ఎండోమెంట్ కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో కొన్ని దేవాలయాలను ఎండోమెంట్ కి అప్పచెప్పకపోవడం, ఇక్కడ వీళ్ళే పాలక మండలిగా ఉండి ఇలాంటి అవకతవకలు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ద్వారా భక్తుల మనోభావాలు ఎంత పెద్ద ఎత్తున దెబ్బతింటాయని తెలుస్తుంది. మరో పక్క నుంచి రీసెంట్ గత కొంతకాలంగా కూడా వెంకటేశ్వర స్వామి లడ్డూకు సంబంధించిన వివాదంలో భక్తుల మనోభావాలు ఏ తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయనేది దేశవ్యాప్తంగా సంచలనం రేగిన పరిస్థితి. మరోసారి గుడివాడలో కూడా ఇలా దేవుడు ఆ గుడిలో ఉంటూ వాళ్లే దొంగలుగా మారిపోయారంటే
దేవుడి దగ్గరికి వచ్చే భక్తులు ఎలాంటి మనోభావాలతో వస్తారు, వాళ్ళు మనోభావాలు ఎలా అవమానపడతాయి అనే దాన్ని కూడా గుర్తించాల్సిన పరిస్థితి. సో దీని మీద చట్టపరంగా వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఆ వృద్ధ దంపతులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ ను కూడా పోలీసులు పరిష్కరించాలి. అంతేకాకుండా ముందు ఆ దేవస్థానం నుంచి ఎవరైతే పాలక మండలి ఉన్నారో వాళ్ళు వైదొలగడానికి కావాల్సినటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. అది గుడివాడలో డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది భవాని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇప్పుడంటే ఇట్లా చేశారు. గోడకు కూడా మా వంశం వాళ్ళు అందరి పేర్లు అంటించారు. మా 4 తరాలోళ్ళు, మా మన కొడుకులు, కోడళ్ళు, మా అత్తగారు, మా మామగారు, మనవాళ్ళు, ముని మనవరాళ్ళ పేర్లతో సహా రాయించారు. గోడకు అంటిస్తలేదు. ఎన్నిసార్లు చెప్పినా ఆ రాయి తీసుకెళ్ళి గోడకు అంటిస్తలేదు. మేమేంటే వయసులో అయిపోయిన వాళ్ళు, మేమేంటే చాలా సంతోషంగా ఇచ్చాము దేవుడికి. ఇట్లా చేస్తారని మేము ఊహించలేదు. 70 లక్షలు అయింది. ₹1 కోటి 70 లక్షలు అయింది. మేము దేవుడికి అలంకరించమని ఇచ్చాం కానీ ఆయన తాకట్టు పెట్టుకోమనో అమ్ముకోమని మేము ఇవ్వలేదు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. శ్రవణ నక్షత్రం రోజున కిరీటం పెడతాము, భోజనాలు పెడతాము, కిరీటం పెడతాము అన్నాడు. మాకు కూడా మమ్మల్ని కూడా భోజనానికి రమ్మంటే మేము రాలేమన్నాము. అందుకని మాకు క్యారేజీ కూడా పంపేవాడు శ్రవణ నక్షత్రం రోజున.